హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. అప్పుడే నోనోగాడికి సెకండ్ బర్త్డే వచ్చేసింది. సో మేము సెకండ్ బర్త్డేకి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ వాడి బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. వాడి బర్త్డే డ్రెస్ని కొంచెం చిన్నగా ఆర్ట్ వేసి డిపి నేను గిఫ్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో మేమిద్దరం వేయడం కూడా ఫస్ట్ టైమే. ఎలా వేయాలి అనేది ముందే డెమో ప్రిపేర్ చేసుకున్నాము. సో అలా అయితే మేము ఇప్పుడు వేయాలనుకుంటున్నాము. ఈ ఆర్ట్ కోసం మేమైతే ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇది బ్రష్ కాంబో, ఇది 12 కలర్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్కటి 10 మిల్లీలీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇవి సరిపోతుంది. ఇది మేము ఎందుకు చూస్ చేసుకున్నాం ఇది అంటే, ఇది అన్నిటికీ పేపర్ మీద కానీ మనము క్లాత్ మీద కానీ మొత్తం మనం దేని మీద ఆర్ట్ వేయాలనుకుంటున్నా ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. కొన్ని పేపర్ మీద వేయడానికి ఉంటాయి కదా, అలాంటివి మనం యూజ్ చేస్తే పెచ్చు కింద వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి చూసి తీసుకోండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే మనం వాడి షర్ట్, వాడికి ఏమి ప్లాన్ చేసామంటే వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇది బేబీ హగ్ నుంచి మేమైతే ఆర్డర్ చేసుకున్నాము. క్వాలిటీ చాలా బాగుంది, వేసుకుంటే కూడా లుక్ చాలా బాగా వచ్చింది. సో దీని మీద మేము చిన్నగా ఆర్ట్ వేయాలనుకుంటున్నాము. నేను ఈ షర్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బ్యాక్ సైడ్ నేను వేయాలనుకుంటున్న ఆర్ట్ ఏంటి అంటే, వాడి బర్త్ డీటెయిల్స్ని నేను ఇందులో మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఇదనమాట. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఆర్ట్ వేయడానికి ప్రిపేర్ అవుదాము. స్టార్ట్ చేద్దామా? నేను ఈ ఆర్ట్ ఇది వేయాలనుకుంటున్నాను కదా, సో దీని షేప్ కోసం నేను ఈ మెజర్మెంట్లో ఇదైతే తీసుకున్నాను. ఫస్ట్ అసలు మనం ఏం వేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ మనం పెన్సిల్తో డ్రా చేసుకుంటే దాని మీద పెయింట్ వేయడం మనకి ఈజీ అవుతుంది. మనం ఇది ఫస్ట్ టైం వేయడం కాబట్టి మనం డైరెక్ట్గా పెయింట్తో అయితే వేసేయలేం కదా. ఫైనల్గా అయితే మేము వేసిన అవుట్పుట్ అయితే వచ్చేసింది అనమాట. సో నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు నేను ఏమని ఈ పెయింట్ వేసాను అని. ఇది మా ఫైనల్ అవుట్పుట్. మాకు అసలు రాదు, కాకపోతే ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి ట్రై చేసాము. ఇందులో ఇది బాక్స్ ఉంది కదా, ఇది వాడు పుట్టింది, వాడి నిక్ నేమ్ నోను కదా, ఇక్కడ ఎన్ఓ అని పెట్టి దీన్ని కేక్ క్యాండిల్ లాగా చేశాను. ఎన్యు ఇది ఇలా క్రాస్ చూస్తే వాడి నిక్ నేమ్ వస్తుంది. వాడి బర్త్ డేట్ 12, ఇయర్ ఏమో 23. సో వాడు పుట్టింది బుధవారం కాబట్టి హెల్లో వెనస్డే అని రాసాము. ఇక్కడ జులై, వాడు వర్షాకాలంలో పుట్టాడు కాబట్టి జేని గొడుగులాగేసి ఇదైతే జులై అని రాసాము. ఇంకా వాడి బర్త్ డీటెయిల్స్ అంతా ఇందులో వచ్చేసాయి. ఈ కింద కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి లవ్ సింబల్స్ అయితే రాసాము అనమాట. ఇది బ్యాక్ సైడ్ అవుట్పుట్ మొత్తం మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం చేసాము. వాడికి ఒక లైఫ్ లాంగ్ ఈ షర్ట్ అలాగా గుర్తుండిపోవాలి వాడి బర్త్ డీటెయిల్స్తో అని చెప్పి, అది ఎలా వచ్చినా సరే
మేము సొంతంగా చేసాం కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఫ్రంట్‌గా ఇప్పుడు ఒకటి మేమిద్దరము చేస్తాము. అదేంటి అంటే థాట్ ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడ పాకెట్ ఉంది కదా! ఫ్రంట్ పాకెట్. ఆ పాకెట్ మీద మా ఇద్దరి థంబ్స్ వేస్తే లవ్ సింబల్ వచ్చి కింద వాడి నేమ్ లక్షిత్ అని వచ్చేలాగా ఇప్పుడు అయితే మేము రాస్తున్నాము. దీనికి నేను రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే థంబ్స్‌తో హార్ట్ సింబల్ రావాలి కాబట్టి.